వట్టిప్రోలు దగ్గర క్రీస్తు శకం కంటే ముందు కట్టిన బౌద్ధ స్తూపం ఒకటి ఉంది. అది శిథిలావస్థలో ఉంది. అక్కడికి ప్రతి సంవత్సరం జపాన్ నుంచి, చైనా నుంచి, కొరియా నుంచి, చైనా నుంచి బౌద్ధ ప్రయాణికులు వచ్చిపోతారు. వాళ్ళకి కనీసం ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు, ఒక హోటల్ లేదు, ఒక గెస్ట్ హౌస్ లేదు, ఒక కూర్చొని తినడానికి సరైన రెస్టారెంట్ లేదు. సో పాపం చాలా కష్టాలు పడిపోతాం. కనీసం మనం కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాడు కూడా ఒక బౌద్ధ స్తూపం చూడాలంటే కూడా అక్కడ వసతులు ఏమి లేదు. అది కూడా 25 కోట్ల రూపాయలతో నేను ప్రపోజల్ పెట్టాను. వస్తుంది ఖచ్చితంగా. ఆల్రెడీ అక్కడ పైన కేంద్ర ప్రభుత్వం ఒప్పించాను. ఆ ప్రపోజల్ కూడా ఎక్కయి వస్తుంది. దాని డిపిఆర్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్లో వస్తుంది. చాలా పెద్ద ఇంటర్నేషనల్ సర్క్యూట్లో యాడ్ చేస్తున్నాం మనం. ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అటు రైల్వేస్లో 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, నేషనల్ హైవేలో 6,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, టూరిజము, ఆక్వా, నెక్స్ట్ చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ చేసి చూపిస్తాం. కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అంటే, ప్రభుత్వం అంటే, నరేంద్ర మోదీ గారి సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూటమి చేసి ప్రయాణం చేస్తున్నాము. బ్రహ్మాండమైన ప్రయాణము. ఇంతకంటే అభివృద్ధి మీకు ఎప్పుడు ఎన్నడూ జరగదు.